కథాభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ. కలలో భోగం కలతోనే సరైపోయింది. పూర్వము ఓరుగలలో సురేంద్రుడు అనే రాజు ఉండేవాడు. అతనికి కలరాని రాత్రి లేదు. అతనికి ఎప్పుడు ప్రతిరోజు కళ్ళు అలా వస్తూనే ఉంటాయి. అతను ఎక్కువగా కళ గురించి ఆలోచిస్తూనే ఉండేవాడు. ఆయనకు వచ్చే కళ ఎలా ఉండేదంటే అతన్ని ఎక్కడికో ఆకాశమే తీసుకెళ్ళిపోతున్నట్టు ఉండేదన్నమాట. అతనితోటి దేవతలు వచ్చినట్టు మాట్లాడినట్టు కళలు వస్తూ ఉండేవన్నమాట. ఒకసారి ఏమైందంటే దేవతలు కళలో తనకి వచ్చి మాట్లాడినట్టు అనిపించగానే ఏం చేశాడంటే ఉదయం లేవగానే మంత్రిని సేనాధిపతుల్ని పిలిచి రాత్రిలో నాతో ఇంద్రాది దేవతలు వచ్చి నన్ను ఆకాశానికి తీసుకెళ్ళిపోయారు అన్నట్టు వెడుతూనే ఒక మాట కూడా అన్నారు. అదేమిటో తెలుసా మరి అని చెప్తున్నాడు. అందరం అలా వెళ్తూ ఉండగా అక్కడ ఆకాశంలో వెళ్తూ ఉండగా కింద జరిగిన విషయాల గురించి మాతో వాళ్ళు ప్రస్తావించారు. ఏంటంటే మేమంతా నింగిలో ఎగురుతున్నాము. వాళ్ళ దృష్టి కోట పశ్చిమంగా ఉన్న పేదవాళ్ళ మీద పడ్డాయి. ఇలాంటి అలగజనం వలన నువ్వు భ్రష్ట్ అయిపోతున్నావు అని చాలా బాధపడ్డారు ఇంద్రదేవతలు. కనుక మన రాజ్యంలో పేదవాళ్ళు ఉండకూడదు అనేసి ఆదేశాలు ఇచ్చాడు. పేదవాళ్ళందరినీ కూడా తనకొచ్చిన కళ గురించి చెప్పి ఊళ్ళోంచి వెళ్ళగొట్టించేశాడు. మంత్రి సేనాని ఎంత చెప్పినా కూడా రాజు అసలు ఎవ్వరి మాట కూడా వినలా. ధనవంతులందరూ కూడా రాజు దగ్గరకు వచ్చారు. స్వామి, మీరు మరి పేదవాళ్ళందరినీ పంపించేస్తున్నారు కదా, మేము ఎవరితో వ్యాపారం చేసుకోవాలి? పేదవాళ్ళు ఉంటేనే కదా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటారు నా దగ్గర. మరి మీ పేదవాళ్ళు అంటూనే లేకపోతే ధనవంతులకి వ్యాపారం ఎలా సాగుతుంది? జనసంచారం లేకపోతే మాకు ఎలా సాగుబడుతుంది? వ్యాపారం జరగకపోతే మాకు డబ్బులు రావు కదా అని రాజుని ఎంతో విధాలుగా ఎన్నో రకాలుగా వాళ్ళు అడిగారన్నమాట. అయితే పెద్దవాడు ప్రతిరోజు కష్టపడి పని చేసుకొచ్చి ఆ డబ్బులతో కావాల్సిన ఏం చేస్తారండి, ఆ రోజు డబ్బులు తెచ్చుకుని డబ్బులతోని కిరాణా కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చుకొని ఏ రోజు డబ్బులు ఆ రోజుతోనే వాళ్ళు వంట చేసుకుంటూ కావాల్సిన వస్తువులు అన్నీ కొనుక్కుంటూ ఉంటారు కదా. పేదవాళ్ళు లేకపోతే ఇంకేముంటుంది? ఇంకా వాళ్ళ డబ్బులు ఇచ్చే డబ్బుతోనే ధనికులు ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి ఈ డబ్బులు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా. మరి మామూలుగా ఉండే డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేయరు కదా, పేదవాడితోనే వ్యాపారం చేస్తారు. డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, బాగా ఇంకా మంచి రకమైన వస్తువులను కానీ ఏమైనా సరే పక్క ఊళ్ళ నుంచి పక్క దేశాల నుంచి తెప్పించుకుంటారు, కానీ మా దగ్గర కొనరు వాళ్ళు. రాజు అలాగా పేదవాళ్ళు ఉండకూడదు అనే దండారం వేయించేసరికి ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరూ కూడా పొరుగు రాజ్యానికి వెళ్ళిపోయారు. వల్ల మొత్తం ప్రజలెవరూ లేరు, వేరే దేశాలకు వెళ్ళిపోయారు. నాళ్ళకి ఓరుగుళ్ళు మొత్తము ఎవరు లేరు. ఎవరున్నారంటే రాజు సైనికులు మాత్రమే మిగిలారు. రాజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. రాజు మంత్రిని పిలిచి ఇలా అంటున్నాడు, మంత్రి గారు, ఏమిటి ఇలా అయిపోయింది? ప్రజల నగరాన్ని రాజుగా మిగిలిపోయాను ఏంటి నేను? ఏం చేస్తే మన ప్రజలు మనకు తిరిగి వస్తారు అని అడిగేసరికి మంత్రి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, రాత్రి కలలో దేవతలు కనపడ్డారు కదా, ఆయన అడగండి ప్రభు, వాళ్ళే మన ఊరినంతా నింపేస్తారు దేవతలు అని. వాళ్ళే కదా సృష్టికర్తలు, వాళ్ళే దేవతలు కదా అని సలహా ఇచ్చాడు. అప్పుడు రాజు చాలా కోపం వచ్చింది. చాలండి మంత్రి, దేవతలు మనతో చెప్పినట్టు చేస్తారా ఏంటి? ఇంకా ఏదైనా చెప్పండి అని గట్టిగా అడిచారనమాట.
నెలలు గడుస్తున్నాయి. ప్రజలు లేని నగరము ఎలా ఉందంటే చాలా బోసిపోయింది. జనం లేకపోతే ఎలా ఉంటుందండి అసలు? నగరంలాగే ఉండదు కదా. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటేనే కదా ఆ ఊరంతా బాగుండేది. మరి ఏ రోజైనా ఒకరోజు సెలవు వచ్చిందనుకోండి, సెలవుల నాడు ప్రజలందరూ కూడా ఎవరిళ్ళల్లో ఆడ ఉన్నారనుకో, జనసంచారమే ఉండదు. ఎంత బోసిపోయినట్టుంటుంది. అలాగే ఓరుగుల ప్రాంతం అంతా కూడా అస్సలు జనసంచారం లేక ఎంతో కష్టంగా ఉంది ఆ ఊరిని చూడడానికి కూడా. లేకపోతే ఏమవుతాయి, ఆ అడవుల్లో అరణ్యాల్లో ఉండే క్రూర మృగాలు అన్నీ కూడా చుట్టూ ఊళ్ళోకి వచ్చి తిరిగేస్తూ ఉంటాయి. అవి భయంకరమైన అరుపులతో గోలతో ఊరంతా కూడా మారిపోయింది. ప్రజలు లేకపోతే ఏముంది, వాటికి నివాసం ఏర్పడిపోయింది అన్నమాట. సైనికులు ఉన్నారు, వాళ్ళకైతే తినడానికి తిండి లేదు, కొనుక్కుందామంటే వస్తువులు లేవు. ఎందుకు? వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా పొరుగురు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమీ దొరకట్లేదు. పాపం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా మూటా మొలసి సర్దుకుని వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఎందుకు ఇక్కడ ఒక తిండి లేదు, వండుకోవడానికి వస్తువులు దొరకట్లేదు, ఎలా బ్రతకాలరా దేవుడా అనుకున్నారు. వాళ్ళు కూడా అంటున్నాడు, వీళ్ళు కూడా శరణపతులు కూడా పోతారు, ఉండరు, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు సరైన సదుపాయాలు ఉండట్లేదు కదా అని రాజుతో చెప్పాడు అనమాట. రాజుతో అంటున్నాడు, స్వామి మీకు ప్రతిరోజు కూడా మీ కళలు వస్తూనే ఉంటాయి. వస్తే మాత్రం ఈసారి మీరు ఆ కళని చాలా పెద్దదిగా చేసి చూశారు. అందుకు అలా చేయడం వల్ల ఫలితం చాలా ఘోరంగా ఉంది, చూసారా రాజా అని మంత్రి సలహా చెప్పాడు. మంత్రి అంటున్నాడు, మరి మన సైన్యాన్ని పక్క ఊర్లో ఉన్న పొరుగురు వాళ్ళకి పంపించండి. ఏంటంటే ఎక్కడ వాళ్ళు అక్కడికి వచ్చేయమని చెప్పండి, వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పండి. తర్వాత వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తానని చెప్పండి, వాళ్ళే వెనక్కి తిరిగి వచ్చేస్తారు అన్నాడు. మాటలు రాజుకి బాగా నచ్చాయి. సరే అయితే వెంటనే వాళ్ళందరినీ కూడా వచ్చేయమందామని చెప్పేసి సైనికులను పంపించి ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చేసాక అందరికీ కూడా పన్నులు పెడదా తగ్గించేశాడు, పన్నులు లేకుండా చేశాడు. అందులో అందరూ బాటసారులు, వాళ్ళ రాజ్యాల వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఎప్పుడు కూడా నవ్వుకుంటూ ఉండేవారనమాట, ఇలా జరిగింది అనేసని. చూసారా పిల్లలు, మరి రాజుకి కళ వస్తే కళను నిజం చేసుకోవాలంటే ఊళ్ళో ప్రజలందరూ ఎంత అవసరపడ్డారో, పొరుగురికి వెళ్ళిపోయి ఎంత కష్టాలు పడ్డారో, మరి ఎంత చక్కగా చేశారో చూడండి. మరి రాజు మళ్ళీ తెలివితో మళ్ళీ ప్రజలు లేని రాజ్యం ఎలా ఉంటుంది? ప్రజలతో నిండిందే ఎంతో బాగుంటుంది కదా. మరి ఇలా మంత్రి చెప్పిన సలహాతోని రాజు కూడా ప్రవర్తనలో మార్పు వచ్చి కళలు కనేటప్పుడు కన్నా కానీ అవి నిజం చేయకూడదు అనే విషయాన్ని అతను తెలుసుకున్నారు. మరి మరొక చిన్న కథ, ఆకాశమంతా పిడుగుపడాలి. చంద్రగిరి రాజు మంత్రి మారువేషాలు వేసుకుని నగర సంచారానికి వెళ్ళారు. ఒకప్పుడు రాజులు ఏం చేసేవారంటే ఊళ్ళో విషయాలు ఏం జరుగుతున్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళకు వచ్చిన కష్ట నష్టాలు కొంచెం తెలుసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసేవారంటే రాత్రిపూట వాళ్ళు వేషాలు మార్చుకొని సంచారం చేస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో తోటలో ఒక రైతు కూర్చుని ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడంటే ఒంటి నిండా విభూతి రేఖలు దిద్దుకుని ఘోర తపస్సు చేస్తున్న వాడిలాగా కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశం వైపు చూస్తున్నాడు. మెరుపులు మెరుస్తున్నాయి. అది చూసి మరింత ఆనందంగా దేవుణ్ణి స్మరిస్తున్నాడు. అప్పుడు రాజు దగ్గరగా వెళ్ళి, నువ్వు తోటలు కాపులు కాసేవాడివి కదా, మరి అలా మునిలా తపస్సు ఎప్పటి నుంచి చేస్తున్నావు? నీ తపస్సు మెచ్చి ఆకాశంలో మెరుపు మెరుస్తుంది, ఏ క్షణమైనా దేవుడు ప్రత్యక్షం అవుతాడు, ఏం కోరుకుంటావు అని అడిగాడు. రాజు ప్రజలు చల్లగా ఉండాలనే కదా నువ్వు కోరుకుంటావు అని అన్నాడు. అయితే ఇలా చెప్తున్నాడు, సచ్చిన అలా కోరుకోనండి సామే, మా రాజు భోగాలాలసుడు, మా వంటి వాడు ఊరవతలు ఎలా బతుకుతున్నారన్నో కూడా ఆలోచించడే. ఆయన ఎవరికి ఏమి సాయపడ్డు, వాడు ఎలా పోతే నాకేటి, ఇక ఈ ప్రజలంటారా చల్లగా ఎందుకు ఉండాలి, పాడవ్వాలి, దొంపాదోళి అవ్వాలి, మొరాం సంద్ర అంటూ అడుగు తినాలి అన్నాడు. కూడా ఈ ప్రజలు బతకనేను, నన్ను ఒక్కడు ఎలా ఉన్నావని అడగరాయే, అందుకే వాళ్ళ నాశనాన్ని కోరుతున్నాను అని చెప్పాడు. మీరు బాటసారిలా ఉన్నారే, ముందు మీరు పోండి, మీరు అన్నట్టు ఏ క్షణమైనా దేవుడు ప్రత్యక్షమైతే నేను కోరుకునే వరం ఏంటో తెలుసా,
వింటే గుండాకి సత్తారు. ఆ దేవుడు నన్ను పంపించి ఆకాశంతో పిడుగుపడాలి, దాంతో అందరూ సత్తారు, నేను ఒక్కడే ఉంటాను అని సంకలు గుద్దుకున్నాడు. రాజు మంత్రి విని ఆ మాటలు విని అలాగ నిశ్చిష్టైపోయారనమాట. ఏమిటి వీటి కోరిక ఇలా ఉందేమిటి అని అనుకున్నారు. ఆ రోజు రాత్రి వాళ్ళు వెళ్ళిపోయారు, రాజు మంత్రి కూడాను. మళ్ళీ మర్నాడు ఏం చేశారంటే అతన్ని చేతికి సంకెళ్ళ వేసేసి బంధించేశారు. బంధించి ఫోన్లో పెట్టేశారు. ఎందుకు పెట్టారు? ఊరంతానంట నాశనం అయిపోవాలంట, అందరూ పోవాలంట, వాడు ఒక్కడే నిలబడాలట అని అనేసరికి రాజుగారికి కోపం వచ్చేసింది. అందుకని అతను బ్రతికినన్నాళ్ళు కూడా ఇందులోనే ఉండాలని చెప్పేసి ఒక బోన్లో పెట్టేసేసి వాడిని తాళాలు వేసేసారు. కావాలనుకున్నాడు, అష్టైశ్వర్యాలు రావాలనుకున్నాడు, కానీ వాడు అక్కడే మిగిలాడు అనుకున్నాడు. మిగతా అందరూ చనిపోవాలనుకున్నాడు. అలాంటి వాడికి ఇలాగే జరుగుతుంది. ఆ బోన్లోనే బ్రతికన్నాళ్ళు అలా దేవుడు తపస్సు చేసుకుంటూ కొన్ని రోజులకి అతను చనిపోయాడు అన్నమాట. మంది బాగు కోరేవాడికి భగవంతుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. నేనొక్కడనే ఉండాలి, నేనే బాగోవాలనుకుంటే దేవుడు ఏ రకంగా సహాయం చేయడు. పరోపకారాదు మిదం శరీరం అనుకుంటూనే ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి వారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.